పెళ్లి నవంబర్ 30 తారీఖు ఇంట్లో పంచాయతీ పెడతారు బాబా పేరున శిరస్సు వచ్చి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. వేదికమైనటువంటి స్థానిక చైర్పర్సన్ వినితా పండిత్ భవన్ గారికి, అదేవిధంగా స్థానిక కౌన్సిలర్ రంగన్న గారికి, వేదికమైనటువంటి నాయకులు ఫయాజ్ గారికి, చక్రు గారికి, మాజీ చైర్మన్ బబ్లు గారికి, లిస్టు లేదా నయీం భాయ్ గారికి, ఫైజల్ భాయ్కి, షాకిర్ భాయ్కి చెప్పాలంటే చెప్తే రామాయణం వింటే మహాభారతం. ఈరోజు కైట్స్ యూత్ పిల్లలు కూడా ఉన్నారా? సప్పగున్నారు. మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున తల్లి వచ్చేవారు మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ గల్లీలో 2014 కంటే ముందు తెలంగాణలో 6 ఎట్లుండే, 2014 తర్వాత మీ బిడ్డ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత 6 మున్సిపాలిటీ ఎట్లుండే. पहले हारमोन कैसा था, 2014 से बाद में हारमोन कैसा हो गया? सही नहीं है? अच्छा हुआ नहीं हुआ? మంచిగా కాలేదా? తెలంగాణ వస్తే ఏమొస్తాయని చెప్పి చాలా మంది కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు ఇదే రాజీవ్ గాంధీ చౌరస్తాలో అడగలేదా? తెలంగాణ వస్తే ఆర్మూర్ పట్టణంలో అంగర్ బజార్ నుంచి ఇక్కడ చక్రవాట్ నుంచి చిరాయ్ నగర్ డాంబారుడైంది. వాస్తవం కాదా? అంగర్ బజార్ లో మెచ్ నాన్ వెజ్ మార్కెట్ కట్టించింది. వాస్తవం కాదా? సప్రియరు కూర్చుంటారా? వచ్చింది. వాస్తవం కాదా? ఆర్మూర్ లో 130 కోట్లతో అభివృద్ధి పనులు జరిగింది. వాస్తవం కాదా? వాస్తవమా కాదా? ఈ కైట్స్ యూత్ పిల్లగాలు చెప్పాలి. అంతేనా? అంతేనా? ఈరోజు ఆర్మూర్ పట్టణంలో తెలంగాణ వస్తే ఏమొచ్చిందంటే 10,658 మందికి గాను 15, 16, 17 ఓట్లతో కలిసి ప్రతి ఇంట్లో 2,016 రూపాయల పింఛన్ వచ్చింది. సంవత్సరం 96 కోట్ల రూపాయలు ఖాళీ పింఛన్ వచ్చింది. ఇది వాస్తవం కాదా? మరి మాకేమొచ్చినాయంటే మీకు పింఛన్లు రాకపోతే మీ సంచులు కూడా ఖాళీ అవుతుంది. आपका जेब से पैसा जाता था. अगर ये पिंचन केसीआर साहब नहीं दिया, आपका मम्मी डैडी, आपका फादर इल्ला, आपका आंटी सब लोग आपको पैसा पूछेगा. सही नहीं है? आपका अम्मा लोग पैसा पूछेगा. మీ తల్లిదండ్రులు అడగరా? ఇచ్చిన వాళ్ళంతా ఇంట్లో కూర్చున్నారు 10,000 మంది, రానోళ్ళేమో కయ్యమాడనీకి వచ్చింది. నాతో పింఛన్లు రానోళ్ళు అడగనీకి వచ్చింది. నాకు ఎరగదే. అంతేనా? వచ్చిన వాళ్ళంతా ఇంట్లో, రానోళ్ళంతా కయ్యమాడనీకి వచ్చింది. ఇలా 15, 16, 17 వారుల్లో మా కోడలి పిల్లలు అత్తమ్మని బాగా మంచిగా చూసుకుంటారు. అత్తమ్మ బాగున్నావా అంటున్నారు. అంటలేరా? గోలికాయ మామూ మామూ మటన్ లాయా సండే. ఎందుకంటే అత్త సంచి నిండా పైసలున్నాయి. అత్త కోడల మధ్య బంధాలు పెరిగినాయి. నీళ్ల పంచాయత్ తెచ్చినాం. ఇంతకు ముందు నీళ్లు సరిగా రాకపోతే ఆర్మూర్ పట్టణంలో రాజారాం నగర్ లో ఒక మర్డర్ అయింది. వాస్తవం కాదా? నీళ్ల కోసం మర్డర్ అయింది. వాస్తవం కాదా? అత్త में पानी नहीं था, हर एक रोड में टैंकर के लिए वेट करता था. वेट करके देखने में 5 बजे नमाज छूट जाती थी. तभी पहुंचोगे फजल नमाज छूटता था. अभी कैसा है? हमारा पहले लोगों का टेंशन नहीं है. भाई लोग 5 बजे नमाज करना बोलते सीधा घर में, हर एक घर में नल्ला से पानी नहीं आ रहे. आगू మా అమ్మ దగ్గర చూసినా కదా, నేను ఈ ప్రాంతంలో పుట్టినోనే కదా, మా మేనమామ యాలరాములు కదా, నేను కిందికెళ్ళి ఉన్నా కదా, నేను కూలీలు ఆడ కట్టుకుంటుంటే మా ఇల్లు చుట్టూ కూటోలు ముందరే మునుగు కాదు. ఇదే పంచాలి ప్రతి ఇంట్లో. నేను చెట్టేసుకొని తిరుగుతూ ఉంటే నీళ్ళ పంచాలి. అత్త కోడల మధ్య యారన్న మధ్య
పని అయిపోయింది. నేను తోముకోలే బాస్ అని నువ్వు అరే కొట్లాట కాలి బిందెలతో నెత్తి మీద గుద్దుకోలేదా? గుద్దుకున్నారా లేదా? అట్లాంటిది ఈ రోజు నీళ్ళ పంచాయతీ లేకుండా వేసింది మీ బిడ్డ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మన ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? అవునా కాదా? ఇన్ని పనులు మేము చేస్తున్నాం. నీళ్ళు ఇచ్చినాం, పింఛన్లు ఇచ్చినాం, ఇంట్లో ఇబ్బంది లేకుండా చేసినాం. 100 కోట్ల రూపాయలతో మీకు రోడ్లు వేయించిన ఈ వెనుక పక్క మా పయాస్ గాని వాట్ల 100 పడకల ఆసుపత్రి తీసుకురాలే రంగన్న వాట్ల తెచ్చిందా లేదా? आपको प्राइवेट हॉस्पिटल में जाके डिलीवर कर दिया तो अच्छा होता था. हमने गवर्नमेंट हॉस्पिटल ला के हमारे पानी लोगों का घर में शादी मुबारक देके एक लोगों के लिए 1,01,16 रुपए दे देके वो डिलीवर वो शादी होने के बाद में भी प्रेग्नेंसी लेडी रहते उसके लिए दवाखाना फ्री रखे. नहीं है कल्याण लक्ष्मी ఆర్మూర్ పట్టణంలో 15, 16, 18 వార్డులలో 18, 17 వార్డులలో 1870 మందికి గాను కళ్యాణ లక్ష్మి ద్వారా 1,01,116 రూపాయలు ఇచ్చి పెళ్లిళ్ళు చేసింది. వాస్తవం కాదా? ఎవ్వరు సప్పట్లు కొడుతుంది. పెళ్లి చేసుకున్న వాళ్ళంతా హైదరాబాద్ పోరు. భార్య భర్తలు సంసారం అక్కడ ఎత్తురు. కళ్యాణ లక్ష్మి తీసుకున్న వాళ్ళేమో బిచ్ పెళ్లిలు ఉన్నారు. కట్నం తీసుకొని ఇచ్చిన వాళ్ళేమో ఇంట్లో పడుకున్నారు. పింఛన్లు తీసుకున్న వాళ్ళు ఇంట్లో రానోళ్ళు కయ్యమడానికి ఈడ. అందుకోసమే ఈ పని మంచిదా? మంచిదా? కళ్యాణ లక్ష్మి తీసుకున్న అక్క చెల్లెలు గర్భిణీ స్త్రీ అయితే ఒక్క ఫోను 15 వార్డు నుంచి 16 నుంచి 17 నుంచి ఒక్క ఫోన్ కొడితే అంబులెన్స్ల ద్వారా మీ బిడ్డలు తీసుకెళ్లి 100 పడకల ఆసుపత్రిలో ఉచితంగా డెలివరీ చేయించింది. వాస్తవం కాదా? మరి సప్పట్లో 50,000 प्राइवेट हॉस्पिटल में था. हमारे सारे भाई लोग से रिक्वेस्ट है 25,000 डिलीवरी कर दो. 4,700 लोग हमारा माइनॉरिटी भाई लोग फ्री में डिलीवर हो गए. डिलीवर होने के बाद में भी उसके लिए केसीआर किट दे रहे. కొడుకు పుట్టిన బిడ్డ పుట్టిన కేసీఆర్ కిట్ ఇస్తున్నాం. కేసీఆర్ కిట్ లో తల్లికి బిడ్డకు చీరే బట్టలు प्रेम साबुन दे रहे. प्रेम का జాన్సన్ అండ్ జాన్సన్ సబ్బున్ జాన్సన్ అండ్ జాన్సన్ ఫోటోలు ఇస్తున్నాం. ఇస్తలేమా? పిల్లగాళ్ళు తెల్లగా మెరుతున్నారు సబ్బు పెట్టుకొని. ఈ సబ్బు ఏంది సార్? నువ్వు చిన్న సబ్బించి కూడా చెప్తావా? ఇంత పెద్ద ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే కూతురు ఏ సబ్బు పెడతాడో నా మైనార్టీ సోదరుడు నా 15 వార్డు 16 వార్డు 17 వార్డు బిడ్డలు గదే సబ్బు పెడుతున్నారు. వాస్తవం కాదా? వాస్తవమా కాదా? అందుకోసమే మా అక్క చెల్లెళ్ళందరికీ నేను చేతులెత్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేసీఆర్ కిట్లో సబ్బించిన తర్వాత కూడా ఇంకా ఈ తాత ఆయి పిల్లగాన్ని ఎత్తుకుంటే ఏడిస్తే ఉయ్యాలిస్తున్నాం. झूला भी दे रहे. झूला देने के बाद में फिर भी बच्चे रोए तो मच्छर काटे तो मच्छर दंडा भी दे रहे. मच्छर दंडा इస్తున్నాం. దోమలు గుడితే దోమ ధరిస్తున్నాం. ఇస్తలేమా? దోమ ధరించిన తర్వాత ఇంకా పిల్లగారు ఏడిస్తే ఊపడానికి చుంచునా भी दे रहे. గజ్జలు ఇస్తున్నాం. नहीं दे रहे. इतना काम दे रहे हमारे पहले लोग. देखो इन्नी पనులు చేస్తా ఉన్నాం. సిద్ధులగుట్టకు ఘాట్ రోడ్డు వేయించింది ఎవరు? ఈ బీజేపీ వచ్చి అంగర్ బజార్ చౌరస్తాలో మా ముఖ్యమంత్రి గారు సభలు వచ్చినప్పుడు అక్కడ పల్లి పటాలు ఏరుకున్నట్టు రాలేదు. పల్లి పటాలు మన సభలో ఏరుకొని అమ్మనికి అమ్ముతారు కదా, పడిపోక ఏరుకుంటుంటారా? కొంతమంది రాలేదు. వచ్చిర్రా? నిన్న అమిత్ షా వచ్చిండు. వీడికి ఒక 3,000 వాడికి ఒక 3,000 గీడున్నంత మంది లేదు. ఉన్నారా? కేంద్ర హోంమంత్రి వచ్చిండు అమిత్ షా. ఎంతమంది వచ్చిర్రు? అది 2 నియోజకవర్గాలకు కలిసి 6,000 మంది. ఎంతమంది? అదే మన ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు ఎంత
50,000 మెజార్టీ వచ్చిందా? మళ్ళా మన కవితకు వచ్చినప్పుడు ర్యాలీగా 50,000 మంది రాలేదా? కేటీఆర్ సార్ వచ్చినప్పుడు 70,000 మంది రాలేదా? హరీష్ వచ్చినప్పుడు 50,000 మంది రాలేరా? గల చారణ కాదు 10 పైసలు రాలే. వీడు మాట్లాడతాడు, జీవన్ రెడ్డి నువ్వు ఏం చేసినావు నన్ను అంటారా అక్క? నేనేం చేయలేదా? నేనేం చేయలేదా? हमारा बहनी लोग बोला मैं कुछ भी नहीं करे आर्मूर के लिए, हमारा बहनी लोगों के लिए कुछ भी नहीं करे. వాడంటాడు ఏం చేసినవురా నువ్వు? నిన్ను కొడుతా, నీ రక్తం చూద్దాం. నన్ను వాడు ఎంతమంది చూసి వచ్చిన చిన్న ఒక్క సిటీకి కొడితే ఆర్మూర్ ఉంటాడా? 3వ తారీఖు తర్వాత సీదా దుబాయ్ పోతాడు. పాత స్మగ్లింగ్ చేసుకోవాలి మళ్ళా, అంతేనా? మళ్ళా అదే దండ వేసుకోవాలా? ఏదో ఎత్తునట్టుగా నాకు తెలియదు, ఇల్లే చెప్తుంది. ఏం స్మగ్లింగ్ అది? పుష్ప 2 అంటాం. నేను చూడాల మరి, కొద్దిగా నాకు క్యాసెట్ పంపిరి. వాడంటే జీవన్ రెడ్డి మీ అన్న తమ్ములను లేపేస్తా ఉంటాదేంటి? అరే మా తమ్ముడు ఆడు పని చేస్తుడు, నేను పని చేస్తున్నా, నా చైర్మన్ గారు చేస్తుడు, నా కౌన్సిలర్లు పని చేస్తుడు, నా कौंसिलर ये तुम चक्रू दादा कर रहे, फयाज कर रहे, पपलू कर रहे, एक वोट के लिए 2000 लोग काम कर रहे, नहीं कर रहे? जीवन रेड्डी नी बिल्डिंग కూలగొడతా మొన్న కేటీఆర్ సార్ వచ్చినప్పుడు మీరంతా చూసిర్రు. నాకు 70,000 మంది ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చిర్రు. వాస్తవం కాదా? గాళ్ళు మంచిగా 2 ఓట్లు ఎత్తే 1,40,000 ఓట్లు వచ్చి 60,000 మెజార్టీతో నేను గెలవనా? మీరు మూల మీద కూర్చున్న ఎత్తేయాలి. మూల మీద కూర్చుని సభలకు రాకుండా గాల్లో ఎత్తేయాలి, సభలు కాదు. వాస్తవం కాదా? కేటీఆర్ సార్ ఆశీర్వదించి మెల్లె గోల్బాగ్ల దగ్గరకు వచ్చినాం. మా బాదం రాజ్ కుమార్ వాడు ఈ పవన్ వాడు కంటే ముందు వీళ్ళిద్దరు మాడు మధ్య నాకు కొంచెం దురదృష్టవత్తు మా డ్రైవర్ గారు వచ్చి గిట్ల బ్రేక్ కొట్టగానే కేటీఆర్ సారు, నేను, సురేష్ రెడ్డి గారు, డాక్టర్ మధుశేఖర్ గారు కింద పడ్డాం. మీరు చూడలేదా? చూసిర్రా లేదా? आपने देखे भाई, देखे? नीचे गिर गया, नीचे गिर गया. కింద పడితే వాడంటాడు జీవన్ రెడ్డి గారు 20 ఫీట్లకి కింద పడ్డాడు. వాడుగా డాంబరం నెత్తి వలిపోతే వాడి పీడ అవుతుంది. అట్లా అనొచ్చా? నేను ఆర్మూర్కి పీడనా? ఈ వేరే పిచ్చుడు మీకు పీడనా? మీ ఇళ్ళకు మంచి నీళ్ళు ఇచ్చుడు పీడనా? మీ బిడ్డల పెళ్లి చేసుడు పీడనా? మీకు 100 పడగల ఆసుపత్రి తీసుకొచ్చుడు పీడనా? అంబేద్కర్ చౌరస్తాను తీసుకొచ్చుడు పీడనా? మీ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కట్టించుడు పీడనా? మీ పెరికిట్లో 13 కోట్లతో నాన్ వెజ్ వెజ్ మార్కెట్ కట్టించుడు పీడనా? మీ మున్సిపాలిటీలో మైనార్టీ లోగోకు 6 సీట్లు ఇవ్వడం పీడనా? కత్రీలకు 6 సీట్లు ఇవ్వడం పీడనా? మా ఎస్ఎస్టీ సమాజ్ కు చైర్మన్ ఇవ్వడం पीड़ना? ना माइनॉरिटी बहनी लोग 7 साल में कोई भी नहीं दिया, हमने वही चेयरमैन दिया हमारा मुन्ना को. वो गलत है क्या? इतना काम हम कर रहे. चित्रकुट्टे को घाट रोड వేయించింది ఎవరు? ఈ మల్లారెడ్డి చెరువు మీద ట్యాంక్ బండ్ చేసింది ఎవరు? చక 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 మెరుస్తుంది మల్లారెడ్డి చెరువు. చూస్తే అటు పోతే రాత్రి అన్నే కూర్చోవాలనిపించింది నాకైతే. హైదరాబాద్ ట్యాంక్ బండ్ కంటే మంచిది. వాస్తవం కాదా? వీడంటాడు నేను కింద పడి సావాలంట. పాలో నన్ను అంటారా? పగో నన్ను అంటారా? దుష్మన్ అంటారా? कोई दुश्मन को बोलते क्या? సిద్ధులగుట్ట శివుడి యొక్క ఆజ్ఞ లేదు నాకు శివన్న గుర్తుందా? ఇంతమంది అక్క చెల్లెలు, నా మైనార్టీ సోదరులు, మా అమ్మలు, మా పెద్దమ్మలు, చిన్నమ్మల ఆశీర్వాదం ఉంటే నాకేమన్నా అవుతుందా? మా గంగమ్మ అక్క 23 ఏళ్ల నుంచి నాకుంది, నాకేమన్నా అవుతుందా? మా మైనార్టీ సోదరులు అల్లా మియా అల్లా కా దువా అల్లా కా ఫజల్ से अल्लाह के करम से నాకేమన్నా అవుతుందా? कुछ होता? कुछ हो सकते? సిద్ధులగుట్ట ఆజ్ఞ లేదు శివుడైనా గుర్తారా? జీవన్ రెడ్డి నీ బిల్డింగ్ కూలగొడతా, ఇంకా నీ రక్తం చూస్తా. వాడి మాటలు వింటారు కదా. బాడు ఎక్కాయి కొత్త పిచ్చి గారికి తక్కువ. ఒకడు చోకర్ గాడు, ఇంకోటి బ్రోకర్ గాడు.
ఏం చేసినావో నా ఆర్మూర్ ప్రజలకు చెప్పు. అంగడి బజార్లో నీ డబ్బులు ఎంతో చెప్పు. నీ ఎంపీ అరవింద్ గుండుగాడు పైసలు ఎంతో చెప్పు. నువ్వు తెచ్చింది ఏదో చెప్పు. ఎన్ని సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చావో చెప్పు. ఎన్ని పిఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చావో చెప్పు. ఎంతమందికి ఉచితంగా డెలివరీలు చేయించావో చెప్పు. ఆర్మూర్ పట్టణంలో ఎన్ని ఇళ్లకు నీళ్లు ఇచ్చావో చెప్పు. డయాలసిస్ సెంటర్ ద్వారా ఎంతమందికి బాగా చేశావో చెప్పు. ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ తెచ్చింది ఎవరో కాదా? 100 పడకల ఆసుపత్రి తెచ్చింది ఎవరో? చింతలగుంటనే దాన మందిరం కట్టిస్తుంది ఎవరో? అంగడ్ బజార్ లో మల్లారెడ్డి చెరువు నుంచి మున్నూరు కాపు తోటలకు రోడ్లు వేయించింది ఎవరో? ఆలూరు బైపాస్ రోడ్డు వేయించింది ఎవరో? ఆర్టీసీ బైపాస్ రోడ్డు వేయించింది ఎవరో? చెప్తే రామాయణం వింటే మహాభారతం. हमारा माइनॉरिटी भाई लोगों के लिए शादी मुबारक भी देके शादी खाना भी नहीं बनाया हमने. हमारे सारे भाई लोग परसों आके नहीं देखे वहां चिरायत नगर में, उसके लिए 5000 गज हमने नहीं दिया. शादी मुबारक नहीं दिया. इमाम मौजन का तनखा नहीं दे रहे. बच्चे पढ़े तो बच्चे के लिए 1,25,000 खर्चा करके नाम में देके कपड़ा देके इंग्लिश मीडियम हमने नहीं दे रहे. मरकज कमेटी के लिए 25 लाख हमने नहीं दिया. हम दिया सो एक पैसा बोल रहे थे. एक पैसा बोले तो धमाई तो अरविंद बोले तो ना भाग गया. किधर भाग गया? कोरुट्टा भाग गया. बोले ना भाई. ये होने के बाद में भी हमारे मुसलमान भाई लोगों का नंदीपेट में एक शादी खाना बनाया. माकलूर में एक शादी खाना बना रहे. इधर का बेटी नंदीपेट दिया तो टोटल शादी मुबारक है. शादी खाना है फ्री है. जिंदगी भर 100 साल तक हमारा माइनॉरिटी बहनी लोगों का शादी हुआ तो 1 रुपए भी खर्चा नहीं है. सही नहीं है? सईदाबाद कॉलोनी में छोटा फंक्शन हमने नहीं बनाया. राजाराम नगर में 1 मीनार हमने नहीं बनाया. गोल बंगला में कब्रिस्तान में मोरी का प्रॉब्लम नहीं तो हमने ट्रबल करे तो भी आरएसएस वाला बीजेपी वाला ट्रबल करे तो हम अच्छा नहीं करे नहीं करे. इतना काम हम करे. इधर लाइटिंग हमने नहीं डाले. 48 मस्जिदों के लिए 2 लाख हमने नहीं दिया. 5000 का चिरायत नगर में हमने नहीं दिया. जमाते लोगों को 1 लाख गज हमने नहीं दिया. इतना हमने दे देंगे. ईदगाह मेंटेनेंस के लिए 25 लाख हमने नहीं दिया. सबके दुआ करने वाला, आपके लिए दुआ करने वाला, हम के लिए दुआ करने वाला, उसके लिए इमामों लोग को तनख्वाह नहीं दे रहे. रमजान को ऑफिशियल हमने नहीं करे. इन्नी पन्ने इतना काम हम करे. कर्नाटक में कांग्रेस में ऐसा काम हो रहा. इमाम मोहसिन का तनख्वाह दे रहा. ये हमारा बहनी लोगों का शादी मुबारक दे रहे. बच्चों की गुरुकुला पाठशाला कांग्रेस गवर्नमेंट में है. 40 साल उसको वोट डाले ना हमारा बहनी लोग. अब एक जोकर आया, एक कांग्रेस का कैंडिडेट 2014 में कार में आया हमारा साथ ड्राइविंग करके. हमारा साथ 2014 में इसको आर्मूर का रास्ता मालूम नहीं है. हमने हमारा कार में बिठा के ले गए ड्राइविंग करके. 2018 में फ्लावर लगाने को आया, फूल लगा के. बीजेपी से आया ना, फ्लावर लगाने को आया. अभी 2023 में बोल रहे माइनॉरिटी बहनी लोग भाई लोग हमारा साथ है. बोल रहे कांग्रेस का साथ है हमारे बहनिया. हम शादी मुबारक करें तो आप उनका साथ जाते भाभी. उनके लिए कांग्रेस वाले के साथ जाते कोई भी नहीं जाते. इंशाल्लाह अल्लाह का फजल से, अल्लाह का करम से, अल्लाह का दुआ से सारे जमाते इस्लाम लोग, जमाते उलेमा हिंदू लोग, तबलीग जमाते लोग, सारे हमारा बहनी लोग हमारा लिए दुआ कर रहे. जमाते लोग बोले, हमारा बहनी लोग बोले. 100 बेड हॉस्पिटल में डिलीवर हुआ, उन्होंने भी बोले शादी मुबारक ले लिया. हमारा लिए दुआ कर रहे. भाई मेरे शादी कर रहे. नवंबर 30 को आपका शादी है, आपको भी शादी करते. CMRF ले लिया. सो हमारा बहनी बोला मेरा साथ रहता.
हमको दुआ करते बोल रहा एलओसी ले लिया सर हमारा बहनी लोग आप तकलीफ में हमको हेल्प करे आपको मैं दुआ करते आपको जिताते बोल रहा इतना काम हम कर रहे ऐसा बोल सकते बीजेपी कांग्रेस वालों उसका नाम हमने ले लिया आने పేరు తీసుకున్నా వారి పేరైతే నాకే తెలియదు బీజేపీ అని తెలుసు అంతే అది 30 ఏళ్ళు ఊరుకు రాలేడు పోలేడు బీజేపీ కాంగ్రెస్ అనేప్పుడు మీ గల్లీకి వచ్చిందా వారి గుట్టెలుగా ఇడిసినట్టు 17 వారికి తీసుకురమంటే వస్తాడా అంగడి బజార్లో యాడ కూర్చుంటారని తెలుస్తుందా చింతలగుంట రోడ్డు తెలుసా బండ పరిగల ఆసుపత్రి యాడ ఉందో వీడికి తెలుసా బీజేపీకి 30 ఏళ్ల కింద వీడి చరిత్ర అర్థమైందా చెట్టు కట్టేసి ఎవరన్నా కొడతాడా 30 ఏళ్ల కింద అంకపుల్ల చెట్టు కట్టేసి కొట్టిడు పత్తకు లేకుండా వారిపోయి 30 ఏళ్ల తర్వాత వచ్చి అవ్వకు పువ్వు పెట్టినాడు చిన్నవ్వకు బంగారు గాజులు దొరుకుతా అంటున్నాడు అవ్వకు పువ్వు పెట్టినాడు చిన్నవ్వకు బంగారు గాజులు దొరుకుతాడా అరే నువ్వు ఏం చెప్తావో చెప్పు ఏం ఇస్తావో చెప్పు ఏం తెస్తావో చెప్పు నీ మేనిఫెస్టో ఏందో చెప్పు నాకు ఈ కండువా నచ్చింది నేను బాబులకు ఇస్తాను అంతేనా బాబులకు ఇచ్చిన నీకు నచ్చుతే ఇయ్యు అరే నువ్వు పబ్లిక్ ఎందుకు ఇస్తావురా అంట అర్థమైందా మీకు అర్థమైందా గరం గరంగా కానా పాక ఇన్ని ఎత్తినాం ఇన్ని ఇచ్చినాం వాడు మనోడు రాడు మన మందినే లేడు మనతో రాడు వాస్తవం కాదా మీరు దవాఖాన్లు ఉంటే కాడొచ్చిందా నేను వచ్చిందా మీరు డెలివరీ చేయించుకొని చూపించుకున్నానికి హాస్పిటల్కి నేను వచ్చిందా వాడు వచ్చిందా మీకు నల్ల దిప్తే నీళ్ళు ఇవ్వడానికి నేను వచ్చిందా గాడొచ్చిందా గాడంటే పుష్పాటు ఒక్కోడు వాళ్ళిద్దరు ఒక్కోడు రెడ్ శాండిల్ స్మగ్లర్ ఒక్కోడు ఇంకోటి రైస్ పుల్లర్ ఇద్దరు ఆర్ఆర్ కంపెనీ క్యాబో ఆర్ వన్ ఈజ్ రైస్ పుల్లర్ వన్ ఈజ్ రెడ్ శాండిల్వుడ్ మొన్న జైలు పోయొచ్చు నేను బట్టలు ఇప్పితే ఎంతసేపు అక్క నేను మాట్లాడద్దని వాడు దాంట్లోనే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు నేను జైలు పోయిన వాస్తవం ఇద్దరు కూడా పేరు పార్టీయే అంత రాహుల్ గాంధీ సోనియా గాంధీ పేరు పార్టీయే ఇద్దరు ఇదిగో మీ పేరు మీ ఆయన అర్థమైంది కదా వీళ్ళు వచ్చి ఈయన మా మైనార్టీ సోదరులకి బీజేపీ ఏమైనా చేస్తాడా ఇదే కాదు మరి నేను చేసిన చేయలేదా బిడ్డలే పెళ్లి చేయలేదా మరి అందరూ నాకే గెలిపిస్తారా మెరకు చితాతే అమర బహిణీలో అమర బాయిలో అమర ఖైదీ యూత్లో నన్నే గెలిపిస్తారా గాళ్ళు గెలిపిస్తారా హీరా ఐస్ క్రీమ్ ఏందిరా బాబు నన్ను తిన్న మా అక్కలు గెలిపిస్తారా 16 వాడు 17 వాడు 15 వాడు గెలిపిస్తారా గెలిపించడంతా ఒక్కసారి చేతులు ఎత్తండి ఒకసారి 2 చేతులు ఎత్తండి అంతేనా నా పెళ్ళేమో నవంబర్ 30 తారీఖు ఉంది शादी मुबारक ले लिया शादी करके हैदराबाद चले गए పింఛన్ ले लिया सो घर में आए ఇంట్లో ఉన్నారు పింఛన్ తీసుకున్నారు మీరు వస్తారా నా పెళ్లికి सुबह 7 बजे उठ के हमारा सुबह 5 बजे में नमाज पढ़ के हमारा भाई ने लोग 7 बजे निकलना हमारा भाई के लिए 7 बजे निकल के वोट डालना मेरा नंबर 1 है मेरा नंबर कितना है నా నంబర్ ఎంత ఒకటో నంబర్ మీద కీ ముఖం ఉంటుంది ఏ ముఖము కిందికి ఈవిడ గురి అంత పౌరుపుల ముఖాలు ఉంటాయి పనికిరానుల ముఖాలు ఉంటాయి పొద్దున చూస్తే దరిద్రం వసుంటి ముఖాలు అర్థమైందా ఒకటో నంబర్ నాది ఇంకో నంబర్ వద్దు ఒకటో నంబర్ ముద్దు ఇంకో నంబర్ వద్దు అంతేనా కీ ముఖం ఒకటో నంబర్ మీద ఉంటుంది बोलते भाई बोलते ఒకటే నంబర్ లా పక్కన కారు ఉంటుంది మిమ్మల్ని కారు మీద ఎక్కించకపోతా కారు దాని పక్కన నంబర్ తలకి అర్థమైంది కదా అర్థమైంది కదా నా నంబర్
అంత మంచిగా చెప్పి ఇక్కడ ఉన్న మహిళా సోదరు వల్లే అత్తకచ్చి కోడలకు రాకుంటే అమ్మకచ్చి బిడ్డకు రాకుంటే ఎవరికి రాకున్నా రానోళ్ళంతా నా వాళ్ళు వచ్చిన వాళ్ళంతా మీ వాళ్ళు. అర్థమైందా? ఎంతమంది ఆడబిడ్డలకు పింఛన్లు రాకపోతే పీడీల పిఎఫ్ లేకున్నా సరే సౌభాగ్య లక్ష్మి కింద డిసెంబర్ 4వ తారీఖు తర్వాత 3000 పింఛన్ ఇస్తాం. ఎంత ఇస్తాం? 3000 పింఛన్ ప్రతి ఒక్కరికి ఇస్తాం. పీడీ పిఎఫ్ లేదు లేకున్నా సరే, నాకు రాలేదు రాకున్నా సరే, పీడీని ఉడతా నాకు వస్తలేదు రాకున్నా సరే ఇస్తాం. అమ్మకచ్చిందిగా బిడ్డకి ఇస్తావా? బిడ్డ కుడిస్తాం. మొగోళ్ళకి ఏం రా బాబు, మళ్ళా ఇంత కళ్యాణం పెట్టుకో. ఆడళ్ళకి ఇస్తాం. అంతేనా? 400కే సిలిండర్ కేసీఆర్ పుట్టిస్తాం. ఏమిస్తాం? కేసీఆర్ సిలిండర్ పుట్టి 400కి ఇస్తాం. ఎంతకి ఇస్తాం? మరి మోడీ గారు ఎంతకిస్తాడు? ఈ అమిత్ షా ఎంతకిస్తాడు? 1200. మా ముసలిలో సంచి తీసి గుంజుకొని ముసురు జరుగుతుంది వాళ్ళకు. మేము 2000 పింఛన్లు ఇస్తే వాళ్ళకి వచ్చి గుంజుకుంటాం. 800 సిలిండర్కి గుంజుతారేరా? మా పోరగాళ్ళు బండి మీద తిరిగితే జిఎస్టీ గుంజుకుంటారు. మా అమ్మలు చీరలు కొనుక్కుంటే జిఎస్టీ గుంజుకుంటారు. మేము ఇచ్చుడు వాడు గుంజు, మేము పెట్టుడు వాడేమో గుంజుడు, మేము వాడేమో అమ్ముడు, మేమేమో కొనుడు. అంతేనా? వాస్తవం కాదా? ఇంకా కూడా ఏమి ఇష్టం చెప్పు, మళ్ళా గెలిపిస్తాం. పక్కనే గొనుగుడే, గుద్దుడు గుద్దుడే. మేము తిడతాం గొనుగుడే, మళ్ళా నీకే గుద్దుడు. మళ్ళా ఏమిస్తావు? ఎంతమందికి రేషన్ కార్డులుంటే 15, 16, 17 వార్డులలో అంతమందికి దొడ్డు బియ్యం పనిచేసి సన్న బియ్యం ఇస్తాం. ఏమిస్తాం? సప్పట్లు కొట్టినలకు సన్న బియ్యం, కొట్టినలకు దొడ్డు బియ్యం. తీయండి ఆ వీడియోలు. సప్పట్లు కొట్టినలకు సన్న బియ్యం, కొట్టినలకు దొడ్డు బియ్యం. మరి ఇంకేమిస్తావు సార్? ఇంకేమిస్తావు? ముసలిళ్ళు వచ్చిర్రా, ఒంటరి మహిళలు వచ్చిర్రా, వికలాంగులు వచ్చిర్రా, బీడీ కార్మికులు వచ్చిర్రా. అప్ప గోపి గారు రానే వచ్చిండు. ఎంత? 4000. మళ్ళా ఎంత ఇస్తా? అది సైకిల్ మీదకి ఎత్తి చూపిరు. ఎంత కట్టుకున్నావు అడవులంతా చూపుతారు. లేపురా పోయి 4 బండి రండి చూపి. ఎంత ఇస్తా? పింఛన్ ఎంత ఇస్తా? వాడికి పండు కూడా కొలుస్తాడు. ఇక రోజు నా పాట పెట్రా. పిల్లగాళ్ళకు 6000 పింఛన్ ఇస్తాం. వికలాంగులకు చేదోరం నే तेरे बाबी बहनी लोग अच्छा है बुरा है, अल्लाह का दुआ रहता नहीं रहता. अरे మాకు పీడి కార్మికులకు పింఛన్ ఎంత? 2000 రా. 16 రూపాయలు ముసలిలే మీకురా. 2016 రూపాయల పింఛన్ ఎంత చేస్తా? ఎంత ఇస్తా? 5000. ऐसा एक नंबर में दबाव 5000 పింఛన్ 6 मिलियन. अच्छा नहीं है? ఇంకా కూడా మా అక్క చెల్లెలు ఎవరైనా తోకాలలో ఉంటే हमारा बहनी लोग, भाई लोग, मुसलमान మైనారిటీ भाई लोग, మీరందరూ తోకాలలో ఉంటే 15 లక్షల రూపాయలు ఇచ్చి వైద్య సహాయం చేస్తాం. ఇంకా కూడా ఎవరైనా ఆకస్మికంగా మరణిస్తే రైతులు కాకున్నా సరే రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి బీమా పేరు మీద 5 లక్షల రూపాయలు ఇస్తాం. ఎంత ఇస్తాం? ఇవి ఎప్పుడా అంటే ఈ జోకర్ గారు బ్రోకర్ గారు వచ్చి జీవన్ రెడ్డి మీ రక్తం చూస్తాం, तेरा खून देखते बोलता हमारा बहनी लोग तेरा
खून खींचते इंटर में बोले ना अरे ये कई गुरे अम्मा लोगों को क्या देते, बहनी लोगों को क्या देते, हमारा भाई लोगों को क्या देते, हमारा काइट्स यूथ वाले को क्या देते बोल रहे చెప్పురా గిరి చెప్పమంటే జీవన్ రెడ్డి నీ పిండికి కూలగొడతా కూలగొడితే నిజామాబాద్ పోతారు సినిమా నాకేమైతుంది బాబులు వాళ్ళ బాడీ ఇద్దరు పోవాలంటే 5,000 ఖర్చు అయింది ఇప్పుడు 1,000 రూపాయలు అయిపోతుంది అంతేనా అంతేనా కాదా అందుకోసమే మీరంతా నాతోనే ఉంటారా నాకే గుద్దుతారా నాకే ఓటేస్తారా నన్నే గెలిపిస్తారా ఈ 10,850 మంది పింఛన్లు తీసుకున్నాను అబ్బా బాబు కొడుకు కూడలు అత్త మామ బావ బొమ్మది తమ్ముడు చెల్లె మంచికి 10 లక్ష ఓట్లు రావా అన్నం తిన్నోళ్ళకి సున్నం పెడతారా అన్నం పెట్టినోడికి సున్నం పెడతారా నీళ్ళు ఇచ్చినోడికి నీళ్లు మింగిపిస్తారా రోడ్లు వేసినోడికి దుబ్బ పోతారా గురుత్వం తప్పుతారా ఈ కళ్యాణ లక్ష్మి తీసుకున్నారు నాకు ఓట్లు వేయరా వాళ్ళు మంచికి పడేస్తే 1,800 20,000 ఓట్లు నాకు రావా ఈ కళ్యాణ లక్ష్మి తీసుకున్నారు నాకు ఓట్లు వేయరా ఈ దవాఖాన డెలివరీలు తీసుకున్నారు నాకు ఓట్లు వేయరా కేసీఆర్ కిట్టు ఉయ్యారా చుంచునా జాతి తీసుకున్నారు నాకు వేయరా వేయరా వేస్తారా వేయరా చెమటలు కారనే దయపడుతుంది నాకు మా కాని మీద ఒకటే చెమటలు రాగానే ఇట్టుతాడు చెమటలు రాగా తుమ్మలు ఇస్తాడు చెమటలు చూస్తే నన్ను ఇస్తారయ్యా ఓట్లు దయాత్తయ్యా నాకు ఇయ్యకయ్యా ఇకదే ఈయనకు లవసోకు ఇస్తూ చెమటలు చూసుకో నాకే ఓటు వేస్తారా మీరు నీళ్ళు ఇచ్చింది మర్చిపోరా గాళ్ళకి గొర్రెలు ఇచ్చింది మర్చిపోరా ఈ మినీ ట్యాంక్ మాట రంగన్న పక్కకు చూసిర్రా నేను ఒక రోజు ఆడ కూర్చున్నబెట్టి మీకు దుమ్మ పెడతా అర్థమైందిగా మీకు అదంతా చూపించుకుంటా అంత నాతోనే ఉంటారు కదా ఇంకొక ఆడగట్టు పోయేది ఉంది పోవాలా మరి పోవాలా పెట్టే బాబు గురుగుడే గుద్దురు పెట్టు लास्ट टाइम एमपी इलेक्शन में था आप लोग 30% वोट डाले घर में बैठे आप घर में बैठे तो भी वो वोट बीजेपी की जाता सही नहीं है सही नहीं है आप नहीं डाले तो भी कांग्रेस का अगर डाले वो भी बीजेपी की चले जाता एक भाषण सुनाते हमारे बहनी लोगों को सुनाना जरूरी है सुनाना సర్వేలు చేసి కాంగ్రెస్ నుంచి ఓడిపోతున్నాను తెలుసు అయినా సరే తెలుసు ఒకటి రెండు సర్వేలు చేసి కాంగ్రెస్ నుంచి ఓడిపోతున్నాను తెలుసు అయినా సరే ఇదేం ఖుషిరా నాయన వాడు ఓడిపోతున్నాడు కానీ నన్ను నేను ఓడగొడతారా నన్ను ఎవరైనా ఓడగొట్టే దమ్ముందా వాళ్ళకి అంత దమ్మున్న మనుషులు ఉన్నారా వాళ్ళు లెక్కకు లేనని కాదా మన అర్థమైందా हमारे भाई लोग मैं हर चाहते मगर मुसलमान भाई लोगों का वोटों को डिवाइड करते आप थोड़ा इधर डाले तो वो एमपी का हालत होता मालूम है ना कौन है वो ये कांग्रेस के आदमी आपको मालूम है कैसा आदमी मालूम है ओके ना గిసుంటోళ్ళున్నారు వీళ్ళు కౌన్సిలర్కి ఎక్కువ ఇంకో దానికి తక్కువ అంతేనా అంతేనా కాదా వాళ్ళు మాట్లాడుతున్నారు ఇలా మా నాయకులు అందరు ఉన్నారు మీకు ఎక్కడైనా పనులు కాకపోతే వీళ్ళందరినీ కట్టేసేయండి చెక్కురు వాళ్ళ చెక్కురు ఇంటికాడ కట్టేయండి చెక్కురు ఇల్లు ఇవ్వకపోతే రోడ్డు వేయకపోతే అర్థమైందా ఇవే కాదు చెక్కురు వాళ్ళ
मदीना मस्जिद रोड भी चालू हो गया। सही है। ये शेपरे का यार भी अंदर తెలుసు जो बोले जो आपको मालूम है इंशाअल्लाह अल्लाह का फजल से अल्लाह का करम से अल्लाह का दुआ से जो भी करे हमने करे अल्लाह में। सही नहीं है? जय तेलंगाना मनवे गुर्तु गुर्तुले गुर्తుంచుకో గుర్తులే గుర్తుంచుకో జై తెలంగాణ గెలిపిరి మరి సోమవారం నుంచి రైతులందరికీ రైతు బంధు టింగ్ 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 ఇడు పట్టించుడు దొరకబట్టించుడు ఇదే పని బీజేపీ బంధును కూడా కోట్ల కేసేసి ఆపి రైతులందరికీ సోమవారం నుంచి కుయ్ 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 అనుకుంటా ఫోన్లలో మెసేజ్ వస్తుంది. వచ్చిందా? గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మా అక్క చెల్లెలందరికీ మళ్ళీ మళ్ళీ దండం పెట్టి చెప్తున్నా, మళ్ళీ గెలిపించండి, దీవించండి, ఆశీర్వదించండి. हमारा माइनॉरिटी पानी लेवल से और एक बार रिक्वेस्ट है, सुबह 5 बजे उठना, 7 बजे उधर जाना, 9 बजे तक मेरे को फोन करके 30,000 वोट मेरे को दे देना। कितना कितना वोट? 30,000। सुबह उठ के वो काम करके फिर जाके सो जाना। మా మొత్తం అక్క చెల్లెలందరికీ పొద్దున 5 గంటలకు ఇవ్వండి, 7 గంటలకు అలుకుతే వేసుకోండి, 7 గంటల 10 నిమిషాలకు పోయి ఓట్లు వేయండి. కారు మీద